బీసీల ఆత్మగౌరవ పోరాటం డెడ్లైన్ మార్చి 31. తేల్చుకోకపోతే ఏప్రిల్ 11న రణమే. బీసీవే సంధించిన 5 డిమాండ్ల సంగతేమైంది? ప్రశ్నిస్తున్న బీసీ గొంతుక 5 అస్త్రాలు ఒకే లక్ష్యం. మార్చి 31 పాలకులకు చివరి హెచ్చరిక. రాజకీయ పార్టీలకు బీసీలు అంటే కేవలం ఎన్నికల వేళ గుర్తుకు వచ్చే ఓటు బ్యాంకులు మాత్రమేనా? దశాబ్దాలుగా రాజ్యాధికారానికి దూరంగా సామాజిక అన్యాయానికి గురవుతున్న వెనకపడిన వర్గాల సహనం నశించింది. ఇప్పుడు మాటలు లేవు, కేవలం చేతలే. భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ సాగిస్తున్న ఈ పోరాటం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారుతోంది. అధికారం కోసం బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకోవడం కాదు, వారి హక్కుల కోసం చిత్తశుద్ధితో పనిచేయాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్. వెనకపడిన వర్గాల అభ్యున్నతి కోసం బోడే రామచంద్ర యాదవ్ ప్రకటించిన 5 ప్రధాన డిమాండ్లు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వేడి పుట్టిస్తున్నాయి. 1. బీసీ రక్షణ చట్టం. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి మరొక 2 నెలల్లో 2 ఏళ్లు పూర్తవుతుంది కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా బీసీ రక్షణ చట్టం తీసుకొని రావాల్సిందే. పార్టీ పుట్టుక సమయంలోనే బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం కావాలని గర్జించిన పార్టీ బీసీవై. ఆ నినాదాన్ని కాపీ కొట్టి 2024 ఎన్నికల్లో వాడుకుంది టీడీపీ. మేనిఫెస్టోలో కూడా పెట్టుకుంది.